రైట్, నమస్తే. నేను వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న తీర్మానం వలన ఏది పాదయాత్ర జూన్ 2న జరగబోయే పాదయాత్ర గురించి నిజంగా ఒక డైరీ ఆవిష్కరించిండు. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే తీర్మానం వలన వెంట పాదయాత్రకు నడవాలనుకుంటున్నారో ఆయా జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులను, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులను నిజంగా అప్రోచ్ కండి. మీకు పాదయాత్రలు నడిచే అవకాశం ఉంటుంది. తీర్మానం గారితో ఒక బలమైన సంకల్పంతో బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన రాజ్యం కోసం నడిచే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ రాజ్యాధికారానికి బ్రహ్మాస్త్రం ఉద్యమ డైరీని ఆవిష్కరించిన తీర్మానం వలన అంబేద్కర్ జయంతి సాక్షిగా సమర శంఖం. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పిలుపు. హైదరాబాద్ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరో కీలక అడుగు వేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మానం వలన అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకమైన బీసీ ఉద్యమ డైరీ ఆవిష్కరణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. అంకెల ఆయుధంగా అన్యాయంపై గలం. ఈ సందర్భంగా తీర్మానం వలన మాట్లాడుతూ ఈ డైరీ కేవలం దైనందిన విషయాలు రాసుకోవడానికి మాత్రమే కాదని ఇది బీసీల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారని ఒక వార్త వస్తున్నాం. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ అంకెలే కాదు ఆయుధాలుగా అన్యాయాలపై గలం. ఈ సందర్భంగా తీర్మానం వలన మాట్లాడుతూ ఈ డైరీ కేవలం దైనందిన విషయాలు రాసుకోవడానికి మాత్రమే కాదని ఇది బీసీల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. దాదాపు 80 పేజీలలో బీసీలకు జరిగిన అన్యాయాలను, వారి సామాజిక స్థితిగతులను రాబోయే రోజుల్లో రాజ్యాధికారం సాధించడానికి అవసరమైన పూర్తి బ్లూ ప్రింట్ ఇందులో నిక్షిప్తమై ఉందని వెల్లడించారు. ఈ డైరీ చేతిలో ఉంటే బీసీల హక్కులను 5 గంటల పాటు అనర్గళంగా పోరాడే సత్తా వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటన. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కీలక నిర్ణయాలు ప్రకటించారు. పాదయాత్ర జూన్ 2వ తేదీన తెలంగాణ గడ్డపై రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర ప్రారంభం కానుంది. ధర్నా చౌక్ ముట్టడి. ఏప్రిల్ 26న ఇందిరా పార్క్ వద్ద బీసీల సమస్యలపై భారీగా ధర్నా నిర్వహించబోతున్నట్టు. ఏప్రిల్ 26న బీసీ సమస్యల గురించి, 26న బీసీ సమస్యల గురించి కాదు, బీసీల సమస్య మొత్తానికి ప్రైవేట్ స్కూళ్ళ దానికి సంబంధించి దందా గురించి, వ్యవహారం గురించి, అంటే విద్యా పేరుతో ఏ విధంగా ఒక దందా చేస్తుందనే దాని గురించి పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉన్నది. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహానీయుల ఆశయాలను స్మరిస్తూ వారి స్ఫూర్తిలోనే ఈ డైరీని రూపొందించినట్లు నాయకులు తెలిపారు. అంబేద్కర్ ఆలోచనల ఆచరణలో పెట్టడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని, సామాజిక న్యాయం కోసం రాజీ లేని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మరియు లింగం యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. నిజంగా తీర్మానం వలన తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టిన తర్వాత ఒక బీసీలకు అంటూ రాజ్యం రావాలి, బహుజనులకు రాజ్యం రావాలి, బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలనే ఉద్దేశం కొద్దీ ఒక డైరీ ఆవిష్కరించిండు. ఈ డైరీ చదివితే 5 గంటల పాటు అనర్గళంగా బీసీల గురించి మాట్లాడచ్చు అని చెప్తాను, నేపథ్యం చూస్తాను. ఈ డైరీ కావాల్సిన వారు ఆఫీసులో సంప్రదించండి. ఇది విషయం. మొత్తానికైతే జూన్ 2న పాదయాత్ర స్టార్ట్ కాబోతా ఉన్నది. అందరూ సిద్ధంగా ఉండండి.